జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామనపల్లి ప్రధాన రహదారిపై బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, టీజీబీ బ్యాంకు ఖాతాలు కలిగిన రైతులకు పెండింగ్లో ఉన్న వడ్ల బోనస్ సొమ్మును వెంటనే జమ చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ రహదారిపై నిరసన తెలిపారు. దొంగ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. రైతులను మోసం సార్ మాట్లాడుతున్నాం కదా, అదే ఇస్తున్నాం. వాళ్ళకి తెలియాలి కదా సార్, దానికి వాళ్ళు తెలిస్తే సార్ ఏం తెలియాలి కదా, మేము చేసేది ఎందుకో తెలియాలి కదా సార్. అదే ఆగురు సార్, ఇప్పుడు మేమైతే ఇబ్బంది చేస్తలేం కదా సార్. ఆగురు ఏది ఇబ్బంది అవుతుంది సార్, ఒక 10 నిమిషాలు వాళ్ళకు కూడా కావాలి కదా సార్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మహాముత్తారం మండలం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది యామనపల్లి కేంద్రంగా. ఈ ధర్నా దేనికి అంటే రైతు భరోసా వడ్ల బోనస్ అనేది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. ఈ రైతు భరోసా మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ రాకముందు అనేక హామీలు ఇచ్చి రైతులను మభ్యపెట్టి రైతులను మోసం చేసి ఆయన అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత ఏం చేసిందంటే ఈ రైతు భరోసా అనేది ఊసు లేకుండా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటి వరకు 2 మార్లు మాత్రమే రైతు భరోసా వేయడం జరిగింది. ఈ రైతు భరోసా 9,000 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పి ఆయనే స్వయంగా అనేక స్థానిక ఎన్నికల ముందు అనేక సభలలో ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను రైతు భరోసా వేసినా కానీ వచ్చిన లేదో రైతులు తెలియాలి, నాకు తెలియదు అంటాను. మీరు సీఎంఆ ఇంకేమైనా అని చెప్పి ఇవాళ ప్రజలు హాస్యాస్పదం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఆరోపిస్తున్నాం, మీరు రైతు భరోసా పైసలు 9,000 కోట్లు, అలాగే మీరు మొన్న మీ మంత్రులకు ఇచ్చిన ఆదేశం ఏదైతున్నదో మనిషికి 5 కోట్లు 10 కోట్లు వేసుకొని మనం 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇద్దామని చెప్పి మీరు మొన్న అందరి సభాముఖంగా మీరు చెప్పడం జరిగింది. మేము ఇవాళ ఆరోపణ చేస్తున్నాము, మీరు రైతు భరోసా ఆ 1000 కోట్లు ఈ 9,000 కోట్లు కలిపి 10,000 కోట్లు మీరు రాహుల్ గాంధీ కుటుంబానికి మీరు ఇచ్చిరని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఆరోపణ చేస్తున్నాం. అదేవిధంగా మహాముత్తారం మండలంలో రైతులు ఎక్కువగా ఇక్కడ ఉన్నది ఒక్కటే దక్కన గ్రామీణ బ్యాంకు. ఆ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వాళ్ళే ఇక్కడ రైతులు. ఆ అకౌంట్లు కలిగిన వాళ్ళను అనేక సాంకేతిక కారణాలు చెప్పి వడ్ల బోనస్ ఇప్పటి వరకు వేయలేదు. నవంబర్లో వడ్లు కొన్నారు ప్రభుత్వం. నవంబర్లో కొన్న వడ్లను ఇప్పటి వరకు బోనస్ వేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు, కేవలం బ్యాంకు పేరు చెప్పి. దీని మీద తక్షణమే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం వెంటనే దీని మీద తీసుకొని వారికి వెంటనే బోనస్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే మహాముత్తారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడున్న మంత్రి గారు ఇప్పటికైనా మహాముత్తారం మండలాన్ని వచ్చి చూసి వీళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోరి. మన వాస్కోడి గామ వేరే దేశం నుంచి సముద్ర ద్వారం నుండి రావడానికి సంవత్సరం పట్టింది భారతదేశానికి. కానీ ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మా మంత్రి మాత్రము 5 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాముత్తారం మండలం సందర్శించడం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మంత్రి గారు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.